ఇక డీటెయిల్స్ చూస్తే రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండలం దర్గా కాలిస్తాన్ కిస్మత్పూర్ శివారు ప్రాంతాల్లో మూసి సుందరీకరణలో భాగంగా ఎకనామిక్ సర్వే నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సర్వేలో భూముల వివరాలు, ప్రభావిత కుటుంబాల సమాచారం సేకరించారు. ఈ సర్వే ద్వారా భూసేకరణ, పునరావాసానికి సంబంధించిన ప్రక్రియలను వేగవంతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధి దిద్దుపూడి గ్రామానికి చెందిన రైతులు నిరసన బాట పట్టారు. నిష్టా సీడ్స్ కంపెనీ చెందిన X6+ రకం వరి విత్తనాలను ఆశగా సాగు చేశారు. తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు హామీ ఇవ్వడంతో రైతులు 20 నుంచి 30 ఎకరాల్లో ఈ వరి విత్తనాలు వేశారు. పంట చేతికొచ్చే సమయానికి సుమారు 30 నుంచి 40% వరకు గింజల తాలూకా మారిపోవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొనడంతో నకిలీ విత్తనాలు తమకి అంటగట్టారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్యాడీ వచ్చేసి నిష్టా సీడ్స్ వారి X6+ వెరైటీ పెట్టామండి. అది మొగి పురుగు కానీ వీటి కానీ రోగాలు అనేది తట్టుకుంటాయి, దిగుబడి బాగా వస్తుందని చెప్పేసి నమ్మజెప్పారండి. దానివల్ల మేము కూడా నమ్మేసి ఒక 6 ఎకరాలకి వెరైటీ పెట్టడం జరిగిందండి. దాంట్లో వచ్చేసి మొత్తం 30 నుంచి 40% తాలు గింజలు అయిపోయినాయండి. దాని గురించి మేము కంపెనీ వారికి నిన్న వచ్చి ఫీల్డ్ చూస్తామండి, మేము సెర్చ్ చేస్తామని చెప్పారు. అయితే వాళ్ళు ఇవాళ వచ్చేసి మాకెళ్ళి రాకుండా వేరే దగ్గరికి వెళ్ళి ఊళ్ళోకి రాకుండా అటు పైన నుంచి అటు వెళ్ళిపోయారండి. మేము 10 సార్లు ఫోన్లు కూడా చేసామండి. ఇంత మటుకి వాళ్ళ దగ్గర ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదండి. దీనికి కంపెనీ వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామండి. మా మీద నష్టపరిహారం కల్పించాలని కోరుతున్నామండి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి ప్రారంభించారు. రైతులు పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందన్నారు. దళారులను ఆశ్రయించకుండా రైతులు నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పంటను అమ్ముకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని చీఫ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శశిధర్ రాజు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఈరోజు తెల్లవారుజామున మంగళపల్లి గ్రామంలోని శేష సాయిరాం రైస్ ఇండస్ట్రీస్ ప్రాంగణం గోడౌన్లలో జరిపిన దాడుల్లో 500 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం నిల్వలను గుర్తించారు. దీంతో అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సివిల్ సప్లైస్ జిల్లా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ టీం అందిన సమాచారం మేరకు ఇబ్రాహీంపట్నం మండల్లో మంగళపల్లి గ్రామం లోపల శేషసాయి రైస్ ఇండస్ట్రీస్ అనే ఒక చిన్న మిల్లు, దానికి సంబంధించిన గోడౌన్, దాంట్లో పీడిఎస్ బియ్యం స్టోర్ చేసి దాన్ని కమర్షియల్ పర్పస్, రీసైక్లింగ్ పర్పస్ స్టోర్ చేసి ఉన్న సమాచారం మేరకు ఈఎస్పీ వెంకటేష్, ఇన్స్పెక్టర్ పండరి, సాంబశివరావు వాళ్ళ టీం అంతా దీన్ని రేడ్ చేయడం జరిగింది. లోకల్గా డిఎస్ఓ వనజాత మేడం గారి టీము, ఈటీ గారు, రామకృష్ణ గారు వారు కూడా కలిసి అందరూ ఈ ఏరియాను రేడ్ చేయగా ఈ గోడౌన్లో దాదాపుగా 500 క్వింటాల్ పైగా మనకు ఈ సివిల్ సప్లైస్ సప్లై చేసిన జూట్ బ్యాగులు, ఒక 50 వరకు జూట్ బ్యాగులు, తర్వాత ప్లాస్టిక్ గన్నీ బ్యాగ్స్లో ఈ పీడిఎస్ రైస్ను వాళ్ళు షిఫ్ట్ చేసి వేరే బ్రాండెడ్ అన్నపూర్ణ బ్రాండెడ్ రైస్ కింద వాటిని లోడ్ చేసి మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్మటం.
పెద్దపల్లి జిల్లా రామగుండంలో రాత్రిపూట బుల్డోజర్లు నిద్రలేచాయి. ఓ బిల్డింగ్ కూల్చివేతపై కోర్టు వివాదం నడుస్తుండగా కార్పొరేషన్ అధికారులు అక్రమ కట్టడం అంటూ కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఉండడంతో గత కొంతకాలంగా నియోజకవర్గంలో కూల్చివేతలకు బ్రేక్ పడింది. గోదావరికని పోచమ్మ మైదానంలోని సింగరేణి స్థలంలోని నిర్మాణాలను గతంలో కూల్చివేయగా ఒక బిల్డింగ్ యజమాని హైకోర్టులో స్టే తెచ్చుకోవడంతో నిర్మాణాన్ని కార్పొరేషన్ అధికారులు కూల్చకుండా వదిలేశారు. అయితే మొండి గోడలతో ఉన్న భవనంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడంతో బిల్డింగ్ ఓనర్ వెనుక వైపు గోడలు నిర్మించినట్లు తెలిపారు. కోర్టులో స్టే ఉండగా గోడ నిర్మాణం చేపట్టడం సరైంది కాదంటూ కార్పొరేషన్ అధికారులు బుల్డోజర్ను ప్రయోగించారు. మేము పోలీసు వాళ్ళు వస్తారని వాళ్ళు చెప్పారు. ఇద్దరు వ్యక్తులు నా బిల్డింగ్ చుట్టూ తిరిగిండ్రు. మేము పోలీసు వాళ్ళు వస్తారని వాళ్ళు చెప్పిళ్ళు. అన్నాక మీది కాదు తప్పైంది మేడం అన్నారు. పోయిండ్రు. ఇక్కడ కాదు లక్ష్మీనగర్ లో కూలగొడతామని చెప్పి పోయిండ్రు. మేము బంద్ చేసుకొని 8:30కు నేను బయటకు వెళ్ళిన సార్. ఇంటికి పోయి స్నానం చేసిన గతం కూలగొట్టిల్లు. మరి ఎవరి ఇప్పుడు కోర్టులు ఉన్నప్పుడు మేము పెట్టుకున్నాడు తప్పని అంటారు సార్ ప్రజలు. మరి కోర్టులు ఉన్నాక కూలగొట్టమని ఎవరిచ్చిల్లు సార్? ఇది వెనక ఎవరున్నారు నాకు చూపియరా? కోర్టులు ఉన్నాక ఎవరు మేమైతే కిరాయికి ఇచ్చుకోలే. ఏ వాళ్ళ లక్షల మాలు పెట్టలే. ఒక ఆడదాన్ని అయ్యుండి ఓ 50,000 మాలు తెచ్చి పెట్టుకున్నా. ఒక ఆడదాన్నే నేను గోల్డ్ అమ్ముకొని పెట్టుకున్నా. అది మా మామలు కష్టపడి కొన్నారు. మన నాటకాలం నుంచి లేదు కదా సార్. నాటకాలం నుంచి ఊలగొట్టకపోయారు సార్. ఇప్పుడు అది కట్టి 12-13 ఏండ్లు మేము భూమి కొని కట్టినాము. కట్టుకున్నాము. సరే మీకు ఏమన్నా అనుమానం ఉంటే సరే అది వెనుకకు సింగరేణి అన్నారు కూలగొట్టుకొని మేము సపడే కూకున్నాం. మేము ఏమనలే. ఇంత ఘోరం ఎందుకు సార్? నేటుంగా రాండ్రి సార్. ఎవరా చెప్పండి. చెప్పి కూలగొట్టండి. మాకు ఇప్పుడు మమ్మల్ని పేపర్ అంటారు. ఆ టేలాల కానుంచి మొదలు పెడితే సంపత్ కుమార్ అంటే ఎవరైనా చెప్తారు. గొడ్డు షాకిరి చేసి కూలీలు మోసుకొని బతికిండ్రు వాళ్ళు. నలుగురు మేము ఎసంటోళ్ళమో లోకం మొత్తం తెలుసు. మేము ఎవరి జోలికి పోము, ఎవరితో తిరగాం, ఎవరితో తాగాం, ఎవరి జోలి తెలియదు మాకు. మేము ఏంటిది మా బతుకు ఇల్లు దుకాణం గంతే. ఓ ప్రపంచం తెలియదు. మేము బయటలలో కూడా పోము. ఈ ఊర్లు ఉండాలా వెళ్ళిపోవడానికి. పెద్దపల్లి జిల్లా రామగుండంలో రాక్షస పాలన రాజ్యం ఏలుతుందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర విమర్శించారు. అక్రమ నిర్మాణాల పేరుతో అధికార పార్టీ నేతలు కూల్చివేతలకు పాల్పడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి స్థలాలంటూ చిరు వ్యాపారుల గూడు చెదరగొట్టి నడి రోడ్డుపై నిలబెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ చిరు వ్యాపారులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో రాత్రిపూట కూల్చుడు అనేది రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఎమ్మెల్యే గారితోనే అవుతా ఉన్నది. ఇక్కడ సింగరేణి స్థలం అసలు కూల్చేది ఎవరు? అసలు వాళ్లకు నోటీసులు ఇచ్చిండ్రా? అసలు పిలిచి మాట్లాడిర్రా? ఏదీ లేదు. ఇక్కడ ఇష్ట రాజ్యాంగ అధికారం ఉన్నది కదా, ఏదైనా నేను చెప్పింది నడుస్తుంది, చేసింది అందరు చూస్తారని చెప్పేసి ఇష్టం ఉన్నటువంటి రీతిలో గత 2 ఏళ్లుగా ఇక్కడ కూల్చివేతల పర్వం నడుస్తూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ అనేక సందర్భాలలో డిమాండ్ చేసినా ఇప్పటి వరకు దాని మీద మాత్రం సమాధానం చెప్తలేరు వీళ్ళు. అసలు నష్టపోయినటువంటి వాళ్లకు ₹1 అయినా నష్టపరిహారం ఇచ్చిందంటే. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సిఐటియు నాయకుడు గురజాల శ్రీధర్ పిలుపునిచ్చారు. మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల కోసం పోరాటాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో మే 1న జరగనున్న ప్రపంచ కార్మిక దినోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరపత్రం విడుదల చేశారు. హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో మే 1న జరగనున్న ప్రపంచ కార్మిక దినోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరపత్రం విడుదల చేశారు. తేదీన జరుపుకునే మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి అన్ని రంగాలు. మరి మే 1వ తేదీన జరుపుకునే మేడే కార్యక్రమం కరపత్రం ఈరోజు విడుదల చేయడం జరిగింది. మరి ఇలా మేడే ముఖ్య ఉద్దేశం కార్మిక లోకం అంతా ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి మరి వీరోచితంగా పోరాడి
8 గంటల కోసం 8 గంటలు పని ఉండాలని చెప్పి 8 గంటల సమయం ఉండాలని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున కార్మిక లోకం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి మరి అమరులైనటువంటి 8 మంది రక్త తర్పణంతో ఇలా 8 గంటలు సాధించుకోవడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా మరి ఏ రంగంలో పనిచేసే సంఘటిత అసంఘటిత కార్మికులకు 8 గంటల పని ఉండాలని చెప్పి ఆనాడు పోరాడి సాధించుకున్న ఇలా 8 గంటల పని దినం ఏదైతే ఉందో ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సంఘటిత అసంఘటిత కార్మికులను పొట్టగొట్టే విధంగా వారి శ్రమను దోచుకునే విధంగా బడా పెట్టుబడిదారులకు బడా పారిశ్రామికవేత్తలకు ధనవంతులకు కొమ్ము కాసే విధంగా కార్మిక లోకం శ్రమను దోచుకునే విధంగా ఇలా 8 గంటల పని దినాన్ని ఎత్తేసి 4 లేబర్ కోడ్ల రూపంగా విభజించి మరి చట్టం అమలు చేసి మరి కార్మికుడు 12 గంటలు 14 గంటలు ఇట్లా పని చేయాలని చెప్పి కార్మికుని శ్రమను దోచుకునే విధంగా కార్మిక హక్కులను చట్టాలను కాలరాసి 4 లేబర్ కోడ్లుగా అమలు తీసుకొచ్చింది. కాబట్టి మరి పెద్ద ఎత్తున మే 1వ తేదీన మరి మేడే కార్యక్రమాన్ని మరి ఆ రోజు పెద్ద ఎత్తున మండల కేంద్రానికి వచ్చి విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క రంగం కార్మికుల మీద ఉంది. 21,000 మంది స్టీల్ విశ్రాంతి ఉద్యోగులకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం పాత పద్ధతిలోనే కొనసాగించాలి అని జిల్లా సిఐటియు నాయకులు ఎన్ రామారావు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఉక్కు ప్రధాన పరిపాలనా భవనం ఎదుట విశ్రాంతి స్టీల్ ఉద్యోగుల ఆధ్వర్యంలో మెడికల్ ఇన్సూరెన్స్ పెంపును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. స్టీల్ యాజమాన్యం మెడికల్ ఇన్సూరెన్స్ పెంపుతో మరింత ఆర్థిక భారాన్ని వేస్తోందని తీవ్రంగా విమర్శించారు. కర్నూలు జిల్లా హోలగుంద మండలం కేంద్రంలో గ్యాస్ కష్టాలు అంతా ఇంత కాదు. గ్యాస్ కోసం ఉదయం నుంచి వినియోగదారులు బారులు తీరారు. ఎర్రటి ఎండలో గ్యాస్ దొరుకుతుందా లేదా టెన్షన్లతో ఎండలు లెక్క చేయకుండా సిలిండర్లు పట్టుకొని క్యూ లైన్లో నిలబడుతున్నారు. చుట్టుపక్కల గ్రామాలు సుమారు 12 నుంచి 15 కిలోమీటర్ల దూరం నుంచి కూడా గ్యాస్ బండ కోసం పరుగులు పెడుతున్నారు. మరోవైపు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఇవ్వడంలో యజమానులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆవేదనలు వినియోగదారుల్లో వ్యక్తమవుతున్నాయి. బ్లాక్లో 2,500 నుంచి 3,000 రూపాయల వరకు బ్లాక్లో అమ్ముకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో నల్లమాడ మండలం రెడ్డిపల్లిలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నల్లమాడ మండలం రెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం తనిఖీ చేశారు. ఎమ్మెల్యే సంబంధిత రికార్డులు, బియ్యం నిల్వలు, రోజువారీ మెనూ బోర్డును పరిశీలించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో జలహారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ నిశాంత్ కుమార్, టీడీపీ నాయకులు డాక్టర్ మొండెపల్లి లక్ష్మీప్రసాద్, అన్నమయ్య జిల్లా టీడీపీ మండల అధ్యక్షులు ముగిరెడ్డప్ప పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలో కరువు ప్రాంతంలో నీటిని సంరక్షించే అంశంపై జిల్లా అధికారులతో చర్చించినట్లు ఆయన తెలిపారు. వారి సూచనల మేరకు జలహారతి ద్వారా రైతులకు జరిగే మేలును సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించినట్లు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో కోడెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి భక్తులు సమర్పించిన సుమారు 300 కోడెలను మంగళవారం రైతులకు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా గోశాలలకు పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు. ఆన్లైన్ ద్వారా కోడెలను బుక్ చేసుకున్న రైతులకు అవి సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గోశాలలో ఉన్న కోడెల ఆరోగ్య పరిస్థితి, సంరక్షణ విధానంపై వెటర్నరీ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్, ఆర్డీఓ పాల్గొన్నారు. వచ్చినటువంటి కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు రైతులకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. భారతదేశంలో ఏ దేవాలయంలో లేనటువంటి విశిష్టమైనటువంటి మొక్కు, కోరిన కోరికలు తీర్చుతండి కోడెముక్కు చెల్లిస్తారని చెప్పినటువంటి మొక్కు వేముల రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక మంది భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత కోడెలను, నిజ కోడెలను స్వామివారికి సమర్పించుకోవడం, వాటిని పెంచి పెద్ద చేసిన తదుపరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద రైతులకు ఉచితంగా అందజేసి వారి వ్యవసాయంలో చేదోడు వాదోడు ఉండే విధంగా హిందూ సమాజానికి సంబంధించినటువంటి మిత్రులను కూడా ఇందులో కమిటీగా వేసి అర్హులైనటువంటి వారిని ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకొని వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రతి సందర్భంలో జరుగుతున్నటువంటి పారదర్శకంగా జరుగుతున్న సందర్భం. రైతు సోదరులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాజన్న ప్రసాదంగా అందేటువంటి కోడలు చక్కగా ఆరోగ్యంగా ఉండే విధంగా వాటికి సకాలంలో సమయానికి మేత వేసేటువంటి విధానం. కొంతమంది ఒకరిద్దరు అక్కడక్కడ తప్పుదారులు పోతున్నటువంటి పరిస్థితి కూడా గమనించి అలాంటి వారిపైన ఫిర్యాదు వస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఒక. వికారాబాద్ జిల్లా తాండూరులో దొంగల హల్చల్ జనాలను బెంబేలెత్తిస్తుంది. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. 2 మహిళల మెడలో బంగారం చోరీ చేయడంతో మహిళలు హడలిపోతున్నారు. పాతకుంట ఆదర్శ నగర్ దగ్గర లక్ష్మి అనే కండక్టర్ మెడలోని బంగారు పుస్తెల తాడుతో పాటు మరో మహిళ మెడలోని పుస్తెల తాడును దోచుకెళ్లారు. పుస్తెల తాడు తెంపుతున్న సమయంలో మహిళ అరుపులతో దొంగలు చేతికందిన బంగారంతో పరారైనట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిక్వాడలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశించినట్లు సిరిసిల్ల పట్టణం సిక్వాడలో డీఎస్పీ నరేంద్రచారి తెలిపారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న బోయిని శ్రీనివాస్, బిల్వీర్ సింగ్, చందర్ సింగ్లపై కేసులు నమోదు చేసి 14 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాలు, గంజాయి లాంటి పదార్థాలను కనిపెట్టే నార్కోటిక్ డ్రగ్స్ను తనిఖీలు చేసినట్లుగా తెలిపారు. కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు సుందరనగర్లో చెకింగ్ చేయడం జరిగింది. చెకింగ్లో భాగంగా కొన్ని నెంబర్ ప్లేట్ లేని, తర్వాత డాక్యుమెంట్ లేని వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత వీటిని చూసిన తర్వాత ఇది చేస్తారు. తర్వాత ఇక్కడ ప్రజలతోటి మాట్లాడి ఇక్కడ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దు, ప్రశాంతంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఏదన్నా తప్పు చేస్తే ఏదైనా చేస్తే కేసులు రిమూవ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఈ ప్రాంతానికి వచ్చి ఇల్లీగల్ యాక్టివిటీ కోసం. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో గత కొన్ని రోజులుగా రాధాకృష్ణ కళ్యాణ మండపంపై కొనసాగుతున్న వివాదం చిలికి గానివానలా మారింది. ఈ వివాదంపై రాధాకృష్ణ సోదరి రామాయణపు కృష్ణకుమారి తీవ్రంగా స్పందించారు. రాధాకృష్ణ కళ్యాణ మండపం నిజమైన వారసులు ఎవరనేది న్యాయపరంగా కోర్టే తేల్చాలన్నారు. న్యాయస్థానాల మీద తమకు అపారమైన గౌరవం ఉందన్నారు. 2002లో ఒక ఆస్తి అమ్మినారు, అందరు కలిసి అమ్మినారు. అప్పుడు అడ్రస్ ఏముంది? నాగరాజుపేట, కడప. నీకు వాస్తవంగా కనుక ఆయన బద్దెల్లో ఉండి వీలునామా రాపిస్తే 19వ తేదీన, మరి 22వ తేదీన రిజిస్టర్ డాక్యుమెంట్ ఇది. ఈ రిజిస్టర్ డాక్యుమెంట్లో ఆయన అడ్రస్ ఎక్కడుంది? కడప అడ్రస్ ఉంది. దాన్ని బట్టి చెప్పొచ్చు ఇది ఎంత ఫేక్ అని. అంతేకాకుండా ఈ డాక్యుమెంట్ ఫేక్ అని చెప్తూ మన డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు కూడా కడప సబ్ కోర్టులో కూడా వచ్చేసి ఇది ఫేక్ డాక్యుమెంట్ అని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ డాక్యుమెంట్ సందర్భంగా ఈ స్టాంప్ ఇవ్వడానికి కూడా పోలీసులు విచారించినారు.
స్టాంప్ వెండర్ని విచారిస్తే స్టాంప్ వెండర్ కోర్టు దగ్గర మామూలు పోలీసుల దగ్గర మనం ఏం చెప్పినా కానీ రేపు పొద్దున కోర్టులో నేను చెప్పలేదంటే దానికి విలువ ఉండదని అదే యొక్క స్టేట్మెంట్ జడ్జి గారి ముందర ఇంకా రికార్డు ఇంకా చేసి ఇంకా దానికి వ్యాలిడిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఆ స్టాంప్ వెండర్ను కోర్టులో హాజరుపరచడం. అప్పుడు ఏం చెప్పినాడు, రాధాకృష్ణ గారు ఎవరో నాకు తెలియదండి. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరంలో ఘోర హత్య తీవ్ర కలకలం రేపుతుంది. స్థానిక వెంకటలక్ష్మమ్మ అనే వృద్ధ మహిళను తన భర్త వెంగన్న గొడ్డలితో నరికి చంపిన ఘటన గ్రామంలో తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. భార్య వెంకటలక్ష్మమ్మని శనివారం రాత్రి చంపి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి పక్కల వారికి దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ బైపాస్లో కారు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 4 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న టాటా నిస్సాన్కు కారు డివైడర్ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వారు అప్రమత్తం అవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటనా స్థలాన్ని చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఇక క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి నెహ్రూ సెంటర్ ప్రేమ్ మొబైల్ షాప్లో చోరీ చోటు చేసుకుంది. కస్టమర్లుగా షాపులోకి వచ్చిన 4 యువకులు తెలివిగా 4 మొబైల్ ఫోన్లను దొంగిలించారు. 4 మైనర్ యువకులు ఫోన్ రిపేర్ చేయించుకోవాలని చెప్పి షాపులోకి వచ్చినట్లు షాప్ యజమాని తెలిపారు. యజమాని మాట్లాడిస్తూ దృష్టి మళ్లించారు. ఇదే సమయంలో షాపులో ఉన్న ఖరీదైన 4 మొబైల్ ఫోన్లను అపహరించి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో సుమారు 80,000 వరకు నష్టం జరిగినట్లు షాప్ యజమాని ప్రేమ్ తెలిపారు. మైనర్లు ఫోన్లు దొంగలించిన తీరు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు కావడంతో షాప్ యజమాని టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్లో పారిశుద్ధ కార్మికులకు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. జేహెచ్ఎంసీ కార్యాలయంలో ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఎంహెచ్ఓ రజనీకాంత్, వార్డు సూపర్వైజర్ ఉదయ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో అరుణోదయ కళాకారుల ఆట పాట మారుమ్రోగింది. సిపిఐ ఎంఎల్ డెమోక్రసీ అనుబంధ సంఘం అరుణోదయ సాంస్కృతిక సమైక్య 7వ జిల్లా మహాసభలు అత్యంత ఘనంగా నిర్వహించారు. పీడిత వర్గాల గొంతుకగా మారిన అరుణోదయ కళాకారులు తమ ప్రదర్శనతో ప్రజల్లో చైతన్యాన్ని నింపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరుణోదయ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉదయగిరి హాజరయ్యారు. వ్యవస్థలో నెలకొన్న దోపిడీ, పీడన, అసమానతలకు వ్యతిరేకంగా గత 52 ఏళ్లుగా ఈ తెలుగు నేలపై అరుణోదయ పోరాడుతుందని గుర్తు చేశారు. రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య అనేక రక్త తర్పలతోని అది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, వీర శ్రీకాకుళ విప్లవ గోదావరిలో ప్రతిఘటన పోరాటాల వరకు అనేక మంది ఉద్యమాలలో, రాజ్యహింసల్లో, దోపిడీ అణిచివేతలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి క్రమంలో అనేక మంది అమరవీరులు కావడం జరిగింది. ఆ అమరవీరుల రక్త తర్పాన్ని ఇవాళ వీర గాథల్ని గానం చేసినటువంటి అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఈ గానం ద్వారా, ఈ రచయిత ద్వారా, ఈ పాట ద్వారా రాజ్యాన్ని కూడా పెకిలించినటువంటి ఒక దమ్ము, ధైర్యం, శక్తి, మహోన్నతమైనటువంటి త్యాగం ఇవాళ అరుణోదయ సాంస్కృతిక సమైక్యకు ఉందని చెప్పి, అట్లా ఈనాడు కేంద్రం కావచ్చు, ఈనాడు రాష్ట్రం కావచ్చు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను కూడా ఎండగట్టడంలో పాట తుపాకీ పేలుతుంది. రాజ్యాన్ని కూడా కూల్చివేసేటువంటి ఒక స్థితికి ఇవాళ చైతన్యమై ప్రజల్లోకి, ప్రజాక్షేత్రం